హాయ్ ట్రేడర్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ట్రేడింగ్లో ఒక చాలా పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే కెల్ట్నర్ ఛానల్స్. మీరు ఏ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే ట్రెండ్ని పట్టుకోవడంలో ఇది మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. సరే, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ట్రేడింగ్ చేసేటప్పుడు మనలో చాలామందికి ఎదురయ్యే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఎటువైపు ఉందో అర్థం కాకపోవడం. ఆ కన్ఫ్యూజన్లో తొందరపడి రాంగ్ ట్రేడ్స్ తీసుకుంటాం. దానివల్ల లాస్ వస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ మనందరికీ తెలిసిందే కదా. అయితే డోంట్ వరీ, ఈ ప్రాబ్లంకి ఒక సూపర్ సొల్యూషన్ ఉంది. అదే కెల్ట్నర్ ఛానల్స్. ఈ ఇండికేటర్ మార్కెట్ యొక్క అసలు మూవ్మెంట్ని చాలా క్లియర్గా చూపిస్తుంది. మన ట్రేడింగ్ని సింపుల్గా, ఇంకా చెప్పాలంటే ప్రాఫిటబుల్గా మార్చడంలో ఇది అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, కెల్ట్నర్ ఛానల్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. తర్వాత దాన్ని ఉపయోగించి ట్రేడ్ చేయడానికి 3 పవర్ఫుల్ స్ట్రాటజీస్ నేర్చుకుందాం. ఆ తర్వాత ఫేక్ బ్రేకౌట్స్ని ఎలా గుర్తుపట్టాలో ఒక ప్రో టిప్ చూద్దాం. ఫైనల్గా ట్రేడింగ్లో చాలా ముఖ్యమైన రిస్క్ రివార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఏదైనా టూల్ని సరిగ్గా వాడాలి అంటే ముందు అది ఎలా పనిచేస్తుందో మనకు తెలియాలి కదా. కెల్ట్నర్ ఛానల్లో మొత్తం 3 లైన్స్ ఉంటాయి. మధ్యలో ఉండే లైన్ని 20 పీరియడ్ ఈఎంఏ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రైస్ యొక్క యావరేజ్. ఇక పైన కింద ఉండే 2 బ్యాండ్స్ని ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్తో క్యాల్కులేట్ చేస్తారు. ఈ ఏటీఆర్ అనేది మార్కెట్లో ఉన్న వాలటాలిటీని, అంటే అటూ ఇటూ కదలికలని కొలుస్తుంది. వాలటాలిటీ పెరిగితే బ్యాండ్స్ వెడల్పవుతాయి, తగ్గితే దగ్గరకొస్తాయి, అంతే. ఇది చూడటానికి బొలింజర్ బ్యాండ్స్ లాగే అనిపించొచ్చు, కానీ రెండిటికీ ఒక కీ డిఫరెన్స్ ఉంది. బొలింజర్ బ్యాండ్స్ స్టాండర్డ్ డీవియేషన్ వాడతాయి. దానివల్ల అవి ప్రైస్లో చిన్న చిన్న మార్పులకు కూడా ఓవర్గా రియాక్ట్ అవుతాయి. కానీ కెల్ట్నర్ ఛానల్స్ ఏటీఆర్ని వాడతాయి. దీనివల్ల ఛానల్ చాలా స్మూత్గా ఉంటుంది. ముఖ్యంగా ఫేక్ సిగ్నల్స్ని ఫిల్టర్ చేయడంలో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ స్ట్రాటజీ నా ఫేవరెట్ కూడా. అదే పుల్ బ్యాక్ స్ట్రాటజీ. ట్రెండ్తో పాటు మనం కూడా వెళ్ళడానికి ఇదొక బెస్ట్ మెథడ్. అంటే మార్కెట్ ఒక స్ట్రాంగ్ ట్రెండ్లో ఉన్నప్పుడు, ప్రైస్ కొంచెం కరెక్షన్ తీసుకున్నప్పుడు రైట్ టైంలో ఎంటర్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీని సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఓకే, ఒక పర్ఫెక్ట్ బై సెటప్ కోసం మనం ఏం చూడాలి? ఫస్ట్, మార్కెట్ ఒక క్లియర్ అప్ ట్రెండ్లో ఉండాలి. ప్రైస్ అప్పర్ బ్యాండ్కి మరియు మిడిల్ లైన్కి మధ్యలో కదులుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఓపిక్గా వెయిట్ చేయాలి, ప్రైస్ ఒక పుల్ బ్యాక్ తీసుకుని ఆ మిడిల్ లైన్ని ఎప్పుడు టచ్ చేస్తుందా అని. కన్ఫర్మేషన్ కోసం ఆర్ఎస్ఐ ఇండికేటర్ 40 లేదా 50 పైన ఉందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ సెట్ అయితే అది ఒక హై ప్రాబబిలిటీ బై సెటప్. సెటప్ దొరికింది, మరి ఎంట్రీ ఎక్కడ? మిడిల్ లైన్ దగ్గర ఒక మంచి బుల్లిష్ క్యాండిల్, అంటే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే వెంటనే ఎంట్రీ. స్టాప్ లాస్ ఏమో ఆ మిడిల్ లైన్కి కొంచెం కింద లేదా రీసెంట్ స్వింగ్లో కింద పెట్టాలి. ఇక టార్గెట్? ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం రిస్క్ చేసే ప్రతి రూపాయికి కనీసం 2 రూపాయలు సంపాదించాలి. సో మన టార్గెట్ 1:2 రిస్క్ రివార్డ్. ఇప్పుడు సెకండ్ స్ట్రాటజీ, ఇది కొంచెం ఫాస్ట్గా ఉండేవాళ్లకి. బ్రేకౌట్ అండ్ స్కాల్పింగ్ స్ట్రాటజీ. మార్కెట్ చాలా సైలెంట్గా ఉండి ఒక పెద్ద మూవ్కి రెడీ అవుతున్నప్పుడు ఈ స్ట్రాటజీ అద్భుతంగా వర్కవుతుంది. ముఖ్యంగా బీటీసీ లాంటి వాటిని 5 మినిట్స్ చార్ట్లో స్కాల్పింగ్ చేయడానికి ఇది చాలా పాపులర్. ఈ స్ట్రాటజీలో మనం వెతకాల్సింది స్క్వీజ్ కోసం. స్క్వీజ్ అంటే ఏంటంటే కెల్ట్నర్ ఛానల్ బ్యాండ్స్ బాగా దగ్గరగా, ఇరుగ్గా వచ్చేస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక తుఫానుకు ముందుండే ప్రశాంతత లాంటిది. లో వాలటాలిటీ పీరియడ్ తర్వాత ఒక పెద్ద మూవ్ రాబోతోందని ఇది మనకు సిగ్నల్ ఇస్తుంది. మనం ఒక మంచి వాల్యూమ్తో వచ్చే స్ట్రాంగ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ ఉందండి, అదస్సలు మర్చిపోవద్దు. క్యాండిల్ ఛానల్ బయట క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. రన్నింగ్ క్యాండిల్లో అస్సలు దూకొద్దు. ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అప్పర్ బ్యాండ్ పైన క్లోజ్ అయ్యాక వెంటనే మన ఎంట్రీ ఉంటుంది. స్టాప్ లాస్ ఆ బ్రేకౌట్ క్యాండిల్లో కింద పెట్టాలి. ఇది స్కాల్పింగ్ కాబట్టి 1:1.5 లేదా 1:2 రిస్క్ రివార్డ్ రాగానే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం బెటర్. ఇక మూడో స్ట్రాటజీ మీన్ రివర్షన్. ఇది మార్కెట్ ఎటూ వెళ్లకుండా సైడ్ వేస్లో, అంటే ఒక రేంజ్లో ఉన్నప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. ప్రైస్ ఎప్పుడూ దాని యావరేజ్కి, అంటే ఆ మిడిల్ లైన్కి తిరిగి రావడానికి ట్రై చేస్తోంది. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కెల్ట్నర్ ఛానల్స్ కూడా ఫ్లాట్గా ఉంటాయి. ఇది మనకు ఫస్ట్ క్లూ.
ఇప్పుడు ప్రైస్ వెళ్ళి అప్పర్ బ్యాండ్ని టచ్ చేసిందనుకోండి, దీనర్థం అది ఓవర్ బాట్ అయిందని. ఆ టైంలో మనం అక్కడ ఒక రివర్సల్ సైన్, అంటే ఒక షూటింగ్ స్టార్ లాంటి బేరిష్ క్యాండిల్ కోసం వెతకాలి. ఆ బేరిష్ రివర్సల్ క్యాండిల్ కన్ఫర్మ్ అవ్వగానే మనం సెల్ లేదా షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఏమో ఆ క్యాండిల్ హైకి కొంచెం పైన. మరి టార్గెట్ చాలా క్లియర్ అండ్ సింపుల్. ప్రైస్ తిరిగి ఆ మిడిల్ లైన్ని టచ్ చెయ్యగానే ప్రాఫిట్స్ బుక్ చేసేయడమే. ఇది చాలా లో రిస్క్ స్ట్రాటజీ. ఓకే, మన దగ్గర ఇప్పుడు 3 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. కానీ మార్కెట్ అంత ఈజీగా ఉండదు కదా, అది మనల్ని ట్రాప్ చేయడానికి చూస్తుంది. వీటినే మనం ఫేక్ బ్రేకౌట్స్ అంటాం. ఇప్పుడు ఈ ట్రాప్స్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఒక సూపర్ ప్రో టిప్ చెప్తాను. ఇది మన ట్రేడర్స్ అందరికీ ఉండే $1 మిలియన్ క్వెషన్. బ్రేకౌట్ అయింది కదా అని బై చేస్తాం, కానీ వెంటనే మార్కెట్ రివర్స్ అయి మన స్టాప్ లాస్ కొట్టేస్తుంది. చాలా ఫ్రస్ట్రేటింగ్ కదా. దీన్నే మనం బుల్ ట్రాప్ లేదా బేర్ ట్రాప్ అంటాం. మరి దీన్నుంచి ఎలా బయటపడాలి? ఈ ట్రాప్స్ని అవాయిడ్ చేయడానికి 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఇవేమీ చెక్లిస్ట్ అనుకోండి. రూల్ నంబర్ 1, క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా ఆగాలి. రూల్ నంబర్ 2, వాల్యూమ్ చూడాలి. నిజమైన బ్రేకౌట్కి ఎప్పుడు హై వాల్యూమ్ సపోర్ట్ ఉంటుంది. ఇక రూల్ నంబర్ 3, మన సీక్రెట్ వెపన్ RSI డైవర్జెన్స్. ఇక్కడ చార్ట్లో చూడండి, ప్రైస్ ఒక కొత్త హై చేసింది. దీన్ని మనం హయ్యర్ హై అంటాం. కానీ అదే టైంలో కింద RSI ఇండికేటర్ని చూస్తే అది కిందికి వంగిపోయి ఒక లోయర్ హై చేసింది. దీని అర్థమేంటంటే ప్రైస్ పైకి వెళ్తున్నా దాని వెనకున్న బలం అంటే మొమెంటం తగ్గిపోతోందని. ఇదొక క్లియర్ వార్నింగ్ సైన్. ఆ బ్రేకౌట్ ఫేక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. దీనికి కంప్లీట్ ఆపోజిట్ బులిష్ డైవర్జెన్స్. ప్రైస్ కిందికి వెళ్ళి ఒక కొత్త లోయర్ లో చేసినా RSI మాత్రం పైకి చూస్తూ ఒక హయ్యర్ లో చూపిస్తుంది. అంటే సెల్లింగ్ ప్రెషర్ తగ్గిపోతోంది, మార్కెట్ రివర్స్ అవ్వబోతోంది అని అర్థం. సో ఇలాంటప్పుడు షార్ట్ ట్రేడ్ తీసుకోవడం చాలా డేంజర్. సరే, ఎన్ని స్ట్రాటజీలు నేర్చుకున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏదీ 100% పర్ఫెక్ట్ స్ట్రాటజీ కాదు. అసలైన సక్సెస్ అంతా రిస్క్ మేనేజ్మెంట్లోనే ఉంటుంది. లాంగ్ టర్మ్లో మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఉండాలంటే రిస్క్ అండ్ రివార్డ్ని మేనేజ్ చేయడమే అసలైన కీ. ఈ ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోండి, 1:2. ఇది మన మినిమం టార్గెట్. అంటే మీరు ఒక ట్రేడ్లో ₹1 రిస్క్ చేస్తే కనీసం ₹2 ప్రాఫిట్ వచ్చేలా మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. ఇది ట్రేడింగ్కి ఫౌండేషన్ లాంటిది. ఓకే, ఇప్పుడు కెల్ట్నర్ ఛానల్స్ మీద మీకొక మంచి గ్రిప్ వచ్చింది. 3 పవర్ఫుల్ స్ట్రాటజీలు తెలిసాయి. ఫేక్ బ్రేకౌట్స్ని ఎలా పట్టాలో కూడా తెలిసింది. అయితే నాదొక చిన్న సజెషన్, వెంటనే రియల్ మనీతో ట్రేడ్ చేయకండి. ముందు ఈ స్ట్రాటజీస్ని పాత చార్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. దాన్నే మనం బ్యాక్ టెస్టింగ్ అంటాం. సో ఆలోచించండి, ఈ 3లో ఏ స్ట్రాటజీని మీరు ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయబోతున్నారు?